హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. మీకు తెలిసిందండి, నిన్న 20న మన ఏపీలో ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ కోర్సెస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుతాం. డాక్యుమెంట్స్ నీడెడ్, దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, సో ఇవన్నీ రూల్స్ అండ్ క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ మాట్లాడదామండి. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకు అంతా క్లారిటీ అండ్ ఓవర్వ్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఒకసారి ఇక్కడ చెక్ చేయండి, జస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ పెట్టాము. సో నిన్న అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆన్లైన్లో ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అంటే 21st 11 AM నుంచి 9th December నైట్ 9 PM వరకు అయితే ఉందన్నమాట. సో ఒకసారి ఇది చెక్ చేసుకోండి. ఇంకా మీకు డీటెయిల్గా ప్రాస్పెక్ట్స్ రెగ్యులేషన్స్ కావాలంటే మా వీడియోస్ ఉంటే ఎవరైనా ఇక్కడ నుంచి చూసారు కదా, ఆ యొక్క నోటిఫికేషన్లో ఈ యొక్క లింక్ ద్వారా మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్కి వెళ్తుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. చూడొచ్చండి, ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే ఫిజియోథెరపీ ఒకటి, అండ్ అలాగే మనకి పారామెడికల్ అనమాట. సో పారామెడికల్ ఏంటి ఉంటాయి ఏమి అంటే నేను చాలా వీడియోలు దీని మీద చేసినప్పుడు చెప్పానండి. సో మీరు ఒకసారి మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ ఉంటుంది, న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ ఉంటుంది, ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ ఉంటుంది, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, పర్ఫ్యూషన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, అనస్థీజియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ ఉంటుంది, మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్ టెక్నాలజీ ఉంటుంది, ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ ఉంటుంది, రేడియోథెరపీ టెక్నాలజీ ఉంటుంది, ఎకోకార్డియోగ్రఫీ టెక్నాలజీ ఉంటుంది అనమాట. సో ఇవి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి పారామెడికల్లో, మీకు ఎందులో వస్తే అదనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇన్ కేస్ ఐడియా లేకపోతే. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మీరు 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది చేసి ఉండాలన్నమాట. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ ఇంగ్లీష్ కూడా ఉండాలి అందులో, ఓకేనా. అండ్ 10+12 పాస్డ్ అవుట్ అయి ఉండాలండి, మీకు తెలిసిందే. అండ్ ఇది కూడా చూసుకోవచ్చు, వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్సెస్ ఇన్ బయాలజీ అండ్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట. అండ్ ఏజ్ చూసుకుంటే మీకు ప్రతి దాంట్లో ఉన్నట్లు కామన్గానే అండి, ఏదైతే ఇయర్లో మీరు రాస్తారో ఎగ్జామ్ ఇస్తారో, లైక్ నేను ఇయర్ రాశాను కాబట్టి 2024 December 31st నాకు 17 years అయితే వచ్చేసి ఉండాలి. ఇన్ కేసు అలా రాకపోతే నేను నాట్ ఎలిజిబుల్ అవుతాను, కింద పాయింట్ అదే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎస్ఎస్సి మార్క్ మెమోలో చూసి దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. మనకు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, అది. ఇన్ కేస్ మళ్ళీ నెక్స్ట్ చూసుకోవచ్చు, అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నేను. నెక్స్ట్ చూసుకోవచ్చండి అప్లికేషన్ ఫీ. సో మనకు ఓసీ క్యాండిడేట్స్కి చూసుకుంటే 2360 రూపీస్ అనమాట. సో 360 GST ఉంటుంది, 2000 ఒరిజినల్ ఫీజు. సో మిగతా వాళ్ళకి చూసుకుంటే 1888 రూపీస్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు అనేది ఒకసారి పే చేస్తే మళ్ళీ రీఫండ్ అవ్వదు, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం క్యాష్ రూపంలో పే చేయలేము, ఆన్లైన్లో బై డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ ద్వారా మాత్రం పే చేయగలము. ఒకసారి నోట్ చేసుకోండి. ఇంకా ఇవి తెలిసిందండి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేస్తాం ఏంటంటే ఫస్ట్ ఫీ అనేది మనం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంక్ ద్వారా కట్టాలి. అంతా అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ ఫీ అయితే కట్టామో అది రీఫండబుల్ అవ్వదు. దాని తర్వాత నోటిఫికేషన్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఇంకా ఇంటర్నెట్ 11 ఎక్స్ప్లోజర్ అంటే అది నార్మల్ విండోస్కి ఉండేది. సో ఇలా ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ కింద పాయింట్ నోట్ చేసుకోండి, మీరు ఓన్గా పెట్టుకోవాలనుకుంటే మీరు డెస్క్టాప్ని ప్రిఫర్ చేయండి, మొబైల్లో అసలు చేయొద్దు, వీళ్ళు అదే చెప్తున్నారు, ఓకేనా. మీరు ఏదైనా సరే మీరు మాత్రం చేసుకోవాలి అని అనుకుంటే మీరు మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లో చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో అది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్నటువంటి క్యాండిడేట్దే ఇవ్వండి, మీకు దానికి ఎప్పటికప్పుడు మెసేజెస్, మెయిల్స్ అవన్నీ వస్తుంటాయి. సో నెక్స్ట్ చూడండి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి. సో బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, నథింగ్ బట్ ఎస్ఎస్సి మార్క్ మేము, అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి అనమాట. స్టడీ సర్టిఫికేట్ ఉండాలి 6th to 10th, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, టీసీ ఉండాలి, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి నాన్ లోకల్ అయితే. నెక్స్ట్ చూడొచ్చండి, ఆధార్ కార్డు మీద ఉండాలి. అండ్ నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్, నెక్స్ట్ పీడబ్ల్యూడీ ఇఫ్ అప్లికబుల్ అవుతాయి. మీరు లోకల్ స్టాట్స్ ఉండాలన్నమాట ఎంఆర్ఓ దగ్గర నుంచి. అంటే ఎవరికంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయి ఉంటారు వాళ్ళకి. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, స్పెసిమెన్ సిగ్నేచర్ అనేది ఉండాలన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్డ్ అనమాట. సో ఒకసారి మీరు ఇవన్నీ ఉన్నాయా లేదా, ఏమున్నాయి, ఇంకా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా, కొంతమంది సర్టిఫికేట్ మిస్టేక్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో అవన్నీ ఏమైనా ఉంటే ముందే చెక్ చేసి పెట్టుకోండి, సో దట్ మీకు ఫర్దర్గా ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అని అంటే, సో ఫస్ట్ మీకు ఇక్కడ జనరల్గా ఉండే ఫీజు చెప్తామన్నమాట, గవర్నమెంట్ ప్రకారం ఉండేది. అండ్ నెక్స్ట్ అలాగే కాలేజ్ వైజ్గా ఫీజు కావాలంటే మేము నెక్స్ట్ వీడియోలో చేస్తామండి. సో కాలేజెస్ ఫీజ్ స్ట్రక్చర్ అన్నీ మా దగ్గర ఉంది, మేము మీకు క్లియర్గా అన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ మనకి అడ్మిషన్ ఫీ ఉంటుంది, ఒక 500 రూపీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాషన్ మనీ డిపాజిట్ ఉంటుంది, ఇది రీఫండబుల్ 1500 ఉంటుంది. స్పెషల్ ఫీ ఉంటుంది, లైక్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్కి కానీ, స్పోర్ట్స్కి కానీ, గేమ్స్కి కానీ, ఫంక్షన్స్ వాటికి 1500 ఉంటుంది. అండ్ నెక్స్ట్ లైబ్రరీ ఫీ చూసుకోవచ్చు 500 ఉంటుంది. ల్యాబొరేటరీ ఫీ చూసుకోవచ్చు 2500 రూపీస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ మీరు ఓవరాల్గా ఎటు కాదనుకున్న 6500 రూపీస్ అయితే పే చేయాలి ఉంటుంది అనమాట. సో సెకండ్ ఇయర్ నుంచి మీకు కొన్ని తగ్గుతాయి, ఈ రెండు తగ్గుతాయి, ఏది అడ్మిషన్ ఫీ, కాషన్ డిపాజిట్ అనేది తగ్గిద్ది అనమాట.
సో థర్డ్ ఇయర్ వరకు మీకు ఇంకా రిమైనింగ్ అన్నీ కామనే. సో ఓవరాల్గా మీరు చెక్ చేసుకుంటే 4500 అనేది రిమైనింగ్ 2 ఇయర్స్ మీరు కట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. మీరు ఇంకా ఓవరాల్గా ఎంత కట్టాలి బ్రో అంటే 3 ఇయర్స్కి కలిపి ఒక 15,500 నియర్లీ 16,000 వరకు అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. చూసుకోవచ్చండి. ఇన్ కేస్ మీకు సీట్ అలాట్ అయితే మీరు ఆన్లైన్లో యూనివర్సిటీ ఫీ పే చేయాల్సి ఉంటుంది 5,600. ఇవి నాన్ రిఫండబుల్ అండి, గుర్తుపెట్టుకొని మళ్ళీ మీకు తర్వాత ఇస్తారు అదేం ఉండదు. సీట్ వచ్చిన తర్వాత మీకు అలాట్మెంట్ తీసుకునే ముందు యూనివర్సిటీ ఫీ 5,600 అయితే మీరు పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. అది తీసుకెళ్ళి కాలేజ్లో వెళ్ళి ఈ 5,600 మీకు 80% రీఫండ్ అవ్వు. ఆ యూనివర్సిటీ ఫీ దానికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి మెరిట్ లిస్ట్ ఎలా ఫామ్ చేస్తారు, ఏంటి క్రైటీరియా ఏంటి అని అంటే మీకు ఫస్ట్ చెక్ చేసుకోవచ్చండి. టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మార్క్స్ మీద బేస్డ్ ఉంటుందండి, నీట్ కాదు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బాటనీలో, జువాలజీలో, ఫిజిక్స్లో అండ్ కెమిస్ట్రీలో వచ్చింది మాత్రమే చెప్తారనమాట. అండ్ మీకు అర్థమైంది కదా, అప్ టు 2 డెసిమల్స్ వరకు అయితే తీసుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ చూసుకోవచ్చండి, ఎవరైతే కంపార్ట్మెంటల్ సిస్టంలో ఉంటారో వాళ్ళని సింగిల్ అటెంప్ట్ ద్వారా స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళ తర్వాతే ప్లేస్ చేస్తారు. సో సెకండ్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు, ఇన్ కేస్ మనకి ఈక్వల్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఏజ్ క్రైటీరియాలోకి తీసుకొని ఎవరైతే పెద్ద ఏజ్ ఉంటుందో వాళ్ళకైతే ఇచ్చేస్తారు. లేదు ఇంకా ఏజ్ కూడా మార్క్స్ కూడా రెండు ఈక్వల్గా వచ్చాయంటే సో అగ్రిగేట్ పర్సంటేజ్ తీసుకుంటారు అనమాట. ఓవరాల్గా సబ్జెక్ట్స్ కలిపి దాన్ని కూడా 2 డెసిమల్స్ వరకు అయితే చూస్తారు. చూడొచ్చండి, మనకి ఇంటర్మీడియట్లో సైన్స్ ఉంటుంది కాబట్టి ఓకే, లేదు అనుకుంటే దానికి ఈక్వలెంట్ ఎగ్జామ్ ఉంటే మాత్రమే ఇంకా హయ్యర్గా క్వాలిఫికేషన్ కానీ దీనికి కానీ ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి వెబ్ కౌన్సిలింగ్కి టైం టు టైం సపరేట్గా మేము మీకు పెడుతూ ఉంటామని చెప్పారు. అది రాగానే మేము మీకు అప్డేట్ అనేవి ఇస్తామన్నమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి, పారామెడికల్లో డిఫరెంట్ ఉంటాయి కదా కోర్సెస్. ఆ కోర్సెస్ అన్ని ఏ కాలేజ్లో ఏ కోర్స్ ఉంది అండ్ అలాగే ఫిజియోథెరపీకి ఏ కాలేజెస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో అనేది మేము ఇంతకుముందే క్లియర్ కట్గా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఈ రెండింటికి కాలేజ్ వైజ్గా ఏమున్నాయి కోర్సెస్, ఆంధ్రాలో అసలు కాలేజెస్ ఏమున్నాయి అనేది వీడియోస్ అయితే 2 చేసి ఉంచాము. ఆ 2 వీడియోస్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే పెడతాను, వెళ్ళి అవి కూడా చెక్ చేయండి. సో దట్ పారామెడికల్ రిలేటెడ్ వాళ్ళు ఏ కోర్సెస్ వస్తున్నారు అండ్ ఫిజియోథెరపీలో ఏ కాలేజెస్ ఉన్నాయని మీకు పిక్చర్ క్లారిటీ అయితే వచ్చేస్తున్నాయి. సో దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోగలరు. అర్థమైంది కదండి. లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. నేను ముందు ఇక్కడ ఫీజు చెప్పే ముందు చెప్పాను, ఇవి గవర్నమెంట్ది కాబట్టి ఓవరాల్ ఒక వ్యూవర్ కోసం గవర్నమెంట్ దాని నుంచి చెప్తున్నానని. అలాగే కాలేజ్ వైజ్గా ఎంత ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది ఫిజియోథెరపీకి కానీ అలాగే పారామెడికల్ కానీ అనేది మేము నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఆ వీడియో రిలీజ్ అవ్వగానే దానిలో కూడా మీరు చెక్ చేసుకోండి. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్లో ఏది పెట్టాలి మీకు రిలేటెడ్గా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ అండ్ హార్డ్ వర్క్ మీకు ఏమాత్రం వర్త్ న్యూస్లో అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.